హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెషన్లో నేను NI10 సెల్ఫ్ హోస్ట్ అండ్ దెన్ క్లౌడ్ ఆన్లైన్ హోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనం ఏజెంట్కి ఏఐని వర్క్ ఫ్లోస్ని ఆటోమేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్. అందుకే ఇక్కడ రాశారు కదా. ఇది ఎక్కడెక్కడ వాడతాము, ఎందుకు వాడతాము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మళ్ళీ ఇంకొకసారి మీకు క్లారిటీ ఇస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఏఐ వర్క్ ఫ్లో ఆటోమేషన్ కి ఫర్ టెక్నికల్ టీమ్స్. ఇక్కడ బిల్డ్ విత్ ప్రెసిషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ ది ఆర్ ద స్పీడ్ డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే మనం కాంపోనెంట్స్ ని డ్రాగ్ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకొని కనెక్ట్ చేసుకొని ఆటోమేషన్ చేసుకోవచ్చు. హోస్ట్ విత్ ఆన్ ప్రెమిసిస్ అంటే మనం మన సర్వర్లో మన సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఆన్ ప్రెమిసిస్ ఆర్ ఇన్ ద క్లౌడ్ కన్వీనియన్స్. అంటే ఏంటంటే మన క్లౌడ్ అంటే ఇంటర్నెట్. క్లౌడ్ ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్. క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమన్నాయి? జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్, అండ్ దెన్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అండ్ దెన్ ఐబిఎం, అలీబాబా. ఇంకా చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ లో మన అప్లికేషన్ ని హోస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మన సర్వర్స్ అంటే మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకొని, సర్వర్ అంటే ఫిజికల్ గా ఒక సర్వర్ ని ఉంచుకొని దాంట్లో మన అప్లికేషన్ రన్ చేసుకునే దాన్ని ఈ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. అది ఏంటిది? డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని. ఇక్కడ NI10 గివ్స్ యూ మోర్ ఫ్రీడమ్ టు ఇంప్లిమెంట్ మల్టీ స్టెప్ AI agents and integrate apps than ఎనీ అదర్ టూల్ కన్నా ఈజీగా ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఫ్లెక్సిబుల్ ఏఐ వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్ ఏదైనా ఉందంటే అది NI10. రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఫ్లో విజ్ ల్యాంగ్ ఫ్లో వాళ్ళది. ల్యాంగ్ ఫ్లో అంటే ల్యాంగ్ చైన్ వాళ్ళది. తర్వాత ఫ్లోవిస్, తర్వాత మేక్ ఏఐ, ఇంకా చాలా ఆటోమేషన్ డ్రాగ్ నో కోడ్. ఇక్కడ చూడండి ఒకటి. ఫస్ట్ వన్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నో కోడ్ డ్రాగ్ అండ్ డ్రాప్, నో కోడ్. ఫస్ట్ వన్ నో కోడ్ ఆర్ లిటిల్ కోడ్. సెకండ్ వన్ డ్రాగ్ అండ్ డ్రాప్. థర్డ్ వన్ ఆటోమేషన్ యువర్ డే టు డే లైఫ్ రిపిటేటివ్ టాస్క్స్ ని మనం ఆటోమేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే టూల్ ఏదైతే NI10 అంటాం. ఇక్కడ మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను కంప్యూటర్ సైన్స్ చదువుకోలేదు, నాకు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, జావా, పైథాన్, సి ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళు కూడా, ఇంట్లో ఉన్న లేడీస్ అంటే హోమ్ మేకర్స్ అయినా కానీ, చదువుకోని వ్యక్తులు కానీ, రీసెర్చ్, అకాడమిక్స్, ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ. మీరు నేర్చుకుంటానంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే సింపుల్గా నా వీడియోని ఎండ్ అయ్యే వరకు చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేయాల్సింది నచ్చితే లైక్ చేయండి, అంతకుమించి కమెంట్ చేయండి, ఇంకా అంతకుమించి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఈ ఒక NI10 సిరీసే కాదు, ఫ్లోవిస్, మేక్ ఏఐ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అడ్వాన్స్కి వెళ్తే ఐటీ ఆప్స్ కెన్ ఆన్ బోర్డ్ న్యూ ఎంప్లాయీస్, సెక్యూరిటీ ఆప్స్, డెవాప్స్, సేల్స్. యూ కెన్ వాచ్ దిస్. అన్ని ఉన్నాయి ఇక్కడ అనమాట. మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఏదైనా ఆటోమేషన్ చేసుకోవచ్చు. అది కంపల్సరీగా ఏఐలోనే చేసుకోవచ్చు. మీకు వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకోండి. మీరు నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా ఇప్పుడు జాబ్ కావాలి అంటే, ఐటీలో జాబ్ కావాలంటే చాలా టఫ్ ఉంది. మొత్తం ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. అది కూడా ఈ ఏఐ ఆటోమేషన్ నేర్చుకుంటేనే. ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఇవన్నీ టెంప్లెట్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీకు మొత్తం ఇక్కడ చూడండి. ఇక్కడ అన్ని క్లియర్గా నీట్గా
ఇవన్నీ కంపెనీస్ ఏవేమి వాడుతున్నారు, ఏమేమి ఉన్నాయో, ఎలాంటి వర్క్ ఫ్లోస్ ఆటోమేషన్ చేసుకోవచ్చు, ఏమేమి టూల్స్, పోస్ట్ డిగ్రీస్, గూగుల్ డ్రైవ్, ఇవన్నిటిని ఆటోమేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ టూల్ ఏంటంటే, బెస్ట్ అని కూడా ఒక టూల్ N8N టూల్. ఇది సెల్ఫ్ హోస్ట్ ఎలా చేసుకోవాలి, క్లౌడ్ హోస్ట్ ఎలా చేసుకోవాలి, లేకపోతే మన ఇంటర్నెట్ హోస్ట్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతే, నేను ఆల్రెడీ ఒక సింపుల్ చాట్ ఏ అప్లికేషన్ మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకొక న్యూ వర్క్ ఫ్లో ఆటోమేషన్ చూపిస్తాను. అది ఏంటంటే పోస్ట్ డిగ్రీ. ఇంతకుముందు సింపుల్ మెమరీ తీసుకున్నాం, ఇప్పుడు పోస్ట్ డిగ్రీ మెమరీ తీసుకుంటాం. అది సబ్ బేస్ నుంచి అనమాట. పోస్ట్ డిగ్రీ అనే డేటాబేస్ ని క్రియేషన్ చేసుకోకుండా ఆన్లైన్లో మనం సింపుల్గా మన లోకల్లో పోస్ట్ డిగ్రీ డేటాబేస్ ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసుకోకుండా మనం డైరెక్ట్ క్లౌడ్ నుంచి పోస్ట్ డిగ్రీ మెమరీని ఎలా యూజ్ చేసుకుంటాం, ఎలా ఇంటర్లింక్ చేసుకుంటాం, ఎలా ఆటోమేషన్ తీసుకుంటాం అనేది మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్. ఇప్పుడు మనం పోస్ట్ డిగ్రీస్ అన్నాం కదా. ఫస్ట్ మీకు నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదనమాట మన ఆటోమేషన్ చేసింది. ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది చార్ట్ ట్రిగ్గర్ అనమాట. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇది చార్ట్ అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఏజెంట్కి వచ్చి ఏ ఏజెంట్కి ఏమి కరెక్ట్ అయితే చార్ట్ మోడల్ క్రియేట్ అయింది, కనెక్ట్ అయింది. ఆ మోడల్ ఏం క్రియేట్ చేయాలంటే ఓపెన్ చార్ట్ జీపీటీ మోడల్ కనెక్ట్ చేసాము. ఇక్కడికి వచ్చి దీన్ని అనాలిసిస్ చేసుకొని మనకి ఎక్కడ ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి అనేది, మెమరీలో స్టోర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ వస్తుంది ఈ మెమరీ టూల్ కావాలి. ఇది పోస్ట్ డిగ్రీ. అంతకుముందు సింపుల్ టూల్ క్రియేట్ చేశాను, మీకు చూపిస్తాను ఆ వర్క్ ఫ్లో కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇది చార్ట్ ట్రిగ్గర్ అనమాట. ఓపెన్ చార్ట్ మోడల్. ఇది ఇది సింపుల్ మెమరీ. ఇది మీకు ఆల్రెడీ క్రియేట్ చేసి చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం పోస్ట్ డిగ్రీ డేటాబేస్ ని సబ్ బేస్ ద్వారా ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ N8N ఎన్విరాన్మెంట్ కి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్ గా మీరు ఏం చేయాలంటే, ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి గూగుల్కి వచ్చేసి సబ్ బేస్ అని కొట్టండి. ఇలా సబ్ బేస్ అని కొట్టంగా వెంటనే మనకి ఇలా యూజర్ ఇంటర్ఫేస్ యూజువల్ అవుతుంది. ఫస్ట్ సబ్ బేస్ ద పోస్ట్ డిగ్రీ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అంటే ఇది పోస్ట్ డిగ్రీ డేటాబేస్ అనేది మనకి ఆరికిల్, సీక్వెల్, లిన్, తర్వాత మ్యాంగో డిబి, ఇలా ఏదైతే డీబీస్ ఉన్నాయో, పీజీ అడ్మిన్ ఎలాంటి డీబీస్ ఉన్నాయో మనకి వీటన్నిటి డీబీస్ లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది డీబీ అనమాట. ఇది పోస్ట్ డిగ్రీ డీబీ అంటాం, పీజీ అంటాం. ఇక్కడ మనకి సబాబేస్ ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ చూడండి, బిల్డ్ ఇన్ ఏ వీకెండ్ స్కేల్ టు మిలియన్స్. ఇక్కడ సబాబేస్ ఈస్ ద పోస్ట్ డిగ్రీస్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. స్టార్ట్ యువర్, ఎంతకు ముందండి ఈ పోస్ట్ డిగ్రీస్ సర్వర్ ని మనం లోకల్ గా మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుని కనెక్షన్ చేసుకునే దానికన్నా ఇక్కడ మన క్లౌడ్ లో మనం క్రియేట్ చేసుకోవడానికి, ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడేది సబ్ బేస్ అనమాట. ఇది ఒక ఎన్విరాన్మెంట్. సబ్ బేస్ ఇస్ ద పోస్ట్ డిగ్రీస్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఏ పోస్ట్ డిగ్రీ డేటాబేస్. అథెంటికేషన్, ఇన్స్టెంట్ ఏపీఐస్, ఎడ్జ్ ఫంక్షన్స్, రియల్ టైమ్ సబ్స్క్రిప్షన్స్, స్టోరేజ్ అండ్ వెక్టర్ ఎంబెడింగ్స్, ఇవన్నీ మనకి దీన్ని చేసుకోవచ్చు. ఇది చేసుకోవాలంటే మీరేం చేయాలంటే, ఇక్కడ క్రియేట్ చేసుకోవాలంటే స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని కొట్టండి. లేకపోతే ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కనుక డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ మనకు ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని అడిగింది అనమాట. ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవటం మీకు ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలాగ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమేమి పారామీటర్స్ని అప్లై చేసి దీన్ని కనెక్ట్ చేసుకుంటాం అనేది మనం ఇక్కడ న్యూ ఆర్గనైజేషన్, ఇలా న్యూ ఆర్గనైజేషన్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ న్యూ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఏం అడుగుతుందంటే నేమ్. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అంటే మనం ఆల్రెడీ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ వచ్చేసింది అనమాట. మనం ఇచ్చినప్పుడు ఎప్పుడు మన అకౌంట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు. తర్వాత టైప్, ఇది పర్సనల్ కాబట్టి పర్సనల్. ప్లాన్ అంటే 0 అంటే పర్ మంత్ అనమాట. ఫ్రీ మనకి ఏమొస్తుంది అంటే, ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏముంది, 0 ఫ్రీ ఫర్ మంత్ కి. తర్వాత ప్రో వర్షన్ అయితే $25 మంత్, టీమ్ అయితే $599 పర్ మంత్ కి వాడుకోవచ్చు. మనం ఫ్రీ వర్షన్ వాడుకుంటాం కాబట్టి ఇది అనమాట. ఇది ఆటోమేటిక్ ఆర్గనైజేషన్ నేమ్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేస్తే అది మన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఇస్తామో ఆ అకౌంట్ తో వచ్చేసింది అనమాట. మెయిన్ క్రియేట్ ఆర్గనైజేషన్ ఇలా క్లిక్ చేస్తే ఈ క్రియేట్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ నేమ్ ఈజ్ ఎంప్టీ. మనం ఆల్రెడీ ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వలేదు కనుక ఇది వచ్చింది అనమాట. ఇది చాలా ఈజీ. ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్ చేసి నేను ఇదంతా చేశాను కాబట్టి మీకు ఇది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను చూపిస్తాను ఆ ఎన్విరాన్మెంట్. ఇది సబ్ బేస్ అనమాట. ఈ సబ్ బేస్ ఎందుకంటే పోస్ట్ డిగ్రీ డేటాబేస్ ని మనం క్లౌడ్ లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇది ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది మన ప్రాజెక్ట్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్ నేమ్ అనమాట. మన జీమెయిల్ ఏదైతే ఇస్తామో అది ఆర్గనైజేషన్ కింద తీసుకుంటుంది.
ఇక్కడ చూడండి balu.ds1524@gmail.com ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్టే మనకి ఆర్గనైజేషన్ నేమ్ కింద తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్ ఉంటాయి, టీమ్ ఉంటుంది, ఇంటిగ్రేషన్స్, యూసేజ్, బిల్డింగ్, ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను ఇక్కడ. మనకి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ ఓవర్, టేబుల్ ఎడిటర్, ఎస్క్యూఎల్ ఎడిటర్, డేటాబేస్, అథెంటికేషన్, స్టోరేజ్, అడ్జస్ట్మెంట్స్, రియల్ టైమ్, అడ్వైజర్స్, రిపోర్ట్స్, లాగ్స్, ఏపీ డాక్స్, ఇంటిగ్రేషన్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇవి ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక క్రియేట్ చేశాను ఇక్కడ టేబుల్ అనేది. ఈ టేబుల్ అనేది మనకి ఇంకొక న్యూ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఏది కావాలనేది మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఫంక్షనింగ్ జరిగింది అనమాట. ఇక్కడ మనం సింపుల్ గా ఈ టేబుల్ ఎడిటర్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ఏమేం చేసామని ఇక్కడ చూడండి. ఇక్కడ ఐడి వస్తుంది, అది ఇంటీజర్ లో, ఐడి అంటే ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్, సెషన్ ఐడి మనకి సెషన్ కి మారిపోతుంది. మన మెసేజ్ అది జాసన్ ఫార్మేట్ లో ఉంటుంది. జావా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటారు. జావా స్క్రిప్ట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం అనమాట. ఇలా బైనరీ ఫార్మేట్ లో ఉంటుంది. మొత్తం ఇలాగా టైప్ హ్యూమన్ కంటెంట్, హలో ప్లీజ్, మనం ఇచ్చిన కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ వాక్స్, కీ వాక్స్, మెటా డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి ఆన్సర్ జనరేట్ చేసింది. ఆన్సర్ జనరేట్ చేసి స్టోర్ చేసుకున్న ఇక్కడ అంటే ఏదైతే మోడల్ జనరేట్ చేసిందో అండర్స్టూడ్ బాలకృష్ణ హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే, ఇలా స్టోర్ చేసుకునేది అనమాట. టూల్ కాల్స్ ఇవన్నీ ఇక్కడ పారామీటర్స్ లో స్టోర్ చేసుకునేది. ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఆ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4 ని ఉన్నాయా ఇంకేమైనా మారుతుందో చెక్ చేద్దాం. మీకు ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇంకొక సెషన్ లో మీకు క్లియర్ గా ఇంకొక న్యూ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 4 రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ ఫ్లోని మాడిఫై చేద్దాము, అక్కడ ఏమైనా మారుతుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఏమిద్దాం, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం. ఒక క్వశ్చన్ అడిగితే చూద్దాం. ఒక క్వశ్చన్ అడిగితే మనం ఏమి స్టోర్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది తెలుసు. ఇది ఓపెన్ ఏ చాట్ జీపీటీ మోడల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఒకసారి మీకు చూపించమంటే చూపిస్తాను. ఆల్రెడీ ఇదంతా ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మెమరీని ఎలా ఇక్కడ చూసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ ఉంది కదా, ఈ కనెక్ట్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ క్లిక్ చేస్తే మనకి కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్, మనకి ఈ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాం కనుక ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఎలాగా చేసుకోవాలంటే ఇప్పుడు దీని నుంచే ఇంకొక న్యూ వర్క్ ఫ్లో తీసుకుంటాను నేను. ఇప్పుడు సింపుల్గా ఇలా కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత మనం ఇక్కడ N8 ఓపెన్ పోస్ట్ డిగ్రీస్ కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇది చార్ట్ మోడల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇది నేను ఇంకొక న్యూ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నాను మీకోసం. న్యూ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నా, అది పర్సనల్లోనే. ఇప్పుడు పర్సనల్ ఇక్కడ ఇలాగా మెయిన్ బాక్స్ వస్తుంది, ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నాం కదా, చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఏఐ ఏజెంట్ ని క్లిక్ చేయాలి. ఏజెంట్ ని క్లిక్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తుంది అనమాట. కనెక్ట్ ఇది ఎలా ఉంటుంది, ఏజెంట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా దేని కనెక్ట్ అయింది, కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ కనెక్ట్ అయింది. మనం ఏం పారామీటర్స్ గా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఎలాగైతే ఉందో అలాగే ఉంచేసేయండి. ఆటోమేటిక్ గా మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలనుకోండి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ మూవ్ చేసుకోవాలంటే సింపుల్ గా దీన్ని ఇలాగా డ్రాగ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా హైలైట్ అవుతుంది. దీన్ని ఎలాగా అంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది చార్ట్ ట్రిగ్గర్ నోడ్. అంటే చార్ట్ ట్రిగ్గర్ నోడ్ అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రాంప్ట్ కానీ క్వశ్చన్ కానీ ఇన్పుట్ కానీ అడిగితే అది ఇక్కడికి వచ్చి దానికి ఏజెంట్ నుంచి మనం ఏదైతే మోడల్ తో కమ్యూనికేషన్ కావాలో ఆ మోడల్ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ మోడల్ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఏజెంట్ లో చూసాం కదా. ఇప్పుడు చార్ట్ మోడల్ ఇక్కడ ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనం ఓపెన్ ఏ చార్ట్ మోడల్ తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మీకు అన్ని మోడల్స్, ఈ మోడల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ తో మనం తీసుకుంటాం. ఇక్కడ ఓపెన్ ఏ చార్ట్ మోడల్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ ఇలా వచ్చేసింది. ఆల్రెడీ ఓపెన్ ఏ చార్ట్ మోడల్ ఇక్కడ వచ్చింది కదా. మనం ఏం వాడుతున్నాం, మామూలుగా అయితే ఆ ఓపెన్ ఏ చార్ట్ మోడల్ యొక్క క్రెడెన్షియల్స్, ఏపీ క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఏపీ కీస్ ఉంటుంది, అది తీసుకుని ఇక్కడ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. లేకపోతే మనకేందంటే ఈ ప్లాట్ఫామ్ N8 నోడ్ మనకి ఫ్రీ ఓపెన్ ఏపీ క్రెడిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం యూజ్ చేసుకున్నాం డైరెక్ట్ గా. ఇక్కడ N8 ప్రీ ఓపెన్ ఏపీ క్రెడిట్స్ వాడతాం. ఇక్కడ ఈ మోడల్స్ ఉంటాయి, ఏమేమి మోడల్స్ ఉంటాయి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. GPT 4.1 మినీ, డాల్ E3, GPT 4.1 నానో, GPT 40 మినీ, ఇవన్నీ మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ మోడల్లో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది
ఆల్రెడీ మనం కాన్ఫిగరేషన్ ఇచ్చాం. ఇప్పుడు మనకు మెమరీ కావాలి. ఏం మెమరీ కావాలి అనేది ఇక్కడ మనం ఇలా సెట్ చేసుకోండి. ఈ మెమరీకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ మెమరీ కావాలి. ఇక్కడ మనం పోస్ట్ గ్రిడ్ చాట్ మెమరీ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ మెమరీకి ఏదైతే మెమరీస్ ఉన్నాయి, సింపుల్ మెమరీ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మాంగో డిబి చాట్ మెమరీ కావాలా, పోస్ట్ గ్రిడ్ చాట్ మెమరీ కావాలి, రెడిస్ చాట్ మెమరీ కూడా ఎక్స్ట్రా అనేది కావాలా. ఇప్పుడు మనం దేంతో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం, పోస్ట్ గ్రిడ్ చాట్ మెమరీతో ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు పోస్ట్ గ్రిడ్ ఇంటిగ్రేట్ చాట్ చేసేప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ మనం దీన్ని చేసుకోవాలంటే, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలంటే ఎలా చేయాలంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం ఇవన్నీ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమేమి వస్తాయంటే చూడండి, ఇక్కడ దీనికి పేరు మార్చుకోవచ్చు. సేమ్ పోస్ట్ డిగ్రీస్ అకౌంట్ అని ఉంచుకోవాలా, లేకపోతే మీకు క్రియేట్ చేస్తున్నాను ఏమేమి పెట్టుకుందాం అంటే, ఇక్కడ పోస్ట్ డిగ్రీస్ అకౌంట్ బదులు నా పేరు బాల N8N సపా బేస్ పోస్ట్ డిగ్రీస్ అని పెట్టుకుంటున్నాను. మీకు ఆల్రెడీ సేవ్ అయిపోద్ది. ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఇక్కడ లోకల్ హోస్ట్, పోస్ట్ డేటాబేస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అది ఇవ్వాలన్నమాట. మనం అవి ఇవ్వాలి. రిమైనింగ్ ఏమి మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి రావాలి, మన పోస్ట్ డిగ్రీస్ అకౌంట్లోకి రావాలి. ఈ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ డేటాబేస్ని క్రియేట్ చేసి, అంటే ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఓవర్వ్యూలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ డైరెక్ట్ మీకు ఎలాగా తీసుకోవాలంటే, ఇక్కడ కనెక్ట్ ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, ఈ కనెక్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేయాలి. ఈ కనెక్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇలా ఓపెన్ అవుతుంది, ఒక యూజర్ ఇంటర్ఫేస్ పాపప్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి సెషన్ పోలార్, ఇక్కడ గుర్తెట్టుకోండి సెషన్ పోలార్. ఈ సెషన్ పోలార్ ని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సెషన్ పోలర్ లో వ్యూ పారామీటర్స్, ఈ పోస్ట్ డిగ్రీస్ ఈక్వల్ కొంత వ్యూ పారామీటర్స్ ఉంటాయి. ఒకసారి ఈ సెషన్ పోలర్ లో వ్యూ పారామీటర్స్ ఉంటాయి. వ్యూ పారామీటర్స్ ని క్లిక్ చేయండి. ఈ వ్యూ పారామీటర్స్ ని క్లిక్ చేస్తే హోస్ట్, పోర్ట్, ఈ పోర్ట్ ఆల్రెడీ ఇంబుల్డ్ కాడికి వెళ్ళిపోతే మనం ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోగానే డేటాబేస్ పోస్ట్ డిగ్రీస్, పోర్ట్ 5432, యూజర్ ఇది అనమాట యూజర్ నేమ్, మన పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసుకొని మనం ఎక్కడికి వస్తున్నాం, ఎక్కడికి వస్తున్నాము. ఎక్కడికి వచ్చిన తర్వాత లోకల్ హోస్ట్ ఏదైతే ఉంది దాన్ని మనం అది పేస్ట్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ సబ్ బేస్కి రండి. సబ్ బేస్కి వచ్చిన తర్వాత మనకి ఏం కావాలంటే, డేటాబేస్ ఆల్రెడీ పోస్ట్ డిగ్రీస్ డిఫాల్ట్గా వచ్చేసింది, అది పోస్ట్ పెట్టగానే ఇప్పుడు యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి రండి. యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాబేస్ పోస్ట్ డిగ్రీస్ వచ్చింది. యూజర్ పోస్ట్ డిగ్రీస్ కాకుండా మన యూజర్ నేమ్ ఇదనమాట. ఇది వచ్చిన తర్వాత పాస్వర్డ్ పెట్టుకోవాలి. పాస్వర్డ్ మీకు ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నా, పాస్వర్డ్ అంటే మన డేటాబేస్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఇప్పుడు కూడా ఇది కూడా సేమ్ పాస్వర్డ్ అనమాట. ఒకవేళ మీకు పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అనేది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేటాబేస్ సెట్టింగ్స్ వచ్చింది కదా. డేటాబేస్ సెట్టింగ్స్ లో ఏముంది, రీసెట్ యువర్ డేటాబేస్ పాస్వర్డ్. మీ డేటాబేస్ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో సేమ్ అదే పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. అది ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏది కావాలంటే అది, కంపల్సరీ కాకపోతే స్ట్రాంగ్ ఉండాలి ఆ పాస్వర్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెట్ డేటాబేస్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. రీసెట్ డేటాబేస్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకోవాలో ఆ పాస్వర్డ్ ఇచ్చుకోండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. బీ ఇలాగా గ్రీన్ వచ్చింది అనమాట. ఏదైతే డేటాబేస్ పాస్వర్డ్ ఉందో ఇది కూడా సేమ్ పాస్వర్డ్ ఉండాలన్నమాట. దీన్ని కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమని ఇక్కడ పాస్వర్డ్ కింద ఇచ్చుకోవాలన్నమాట. పాస్వర్డ్ కింద ఇచ్చుకొని రిమైన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 543 పోర్ట్ ఆటోమేటిక్ వచ్చేసినట్టుంది. SSH అంటే సెక్యూర్ షెల్ టర్నల్ అనేది మనం ఆన్ చేయలేదు, ఎనేబుల్ చేయలేదు, అలాగే ఉంచుకున్నాం. సేమ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సింపుల్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ ఆన్ సేవ్ అని పడితే మొత్తం ఇలా కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చేసాం కనుక ఇప్పుడు దీన్ని ఇలా చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీన్ని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇంకొకటి ఇస్తాం అనమాట. ఏమి ఇస్తున్నామంటే చూడండి, ఇక్కడ హలో బాలకృష్ణ అడ్రస్ మీ ఎనీ క్వశ్చన్ ఆస్కింగ్ నో ఆన్ వాట్స్ అని ఇస్తాం. ఏ క్వశ్చన్ అడిగామని ఇప్పటి నుంచి ఈ క్వశ్చన్స్ మొత్తం పోస్ట్ డిగ్రీ మెమరీలో స్టోర్ కావాలి. జస్ట్ ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడితే క్లిక్ అవుతుంది చూడండి, వర్క్ ఫ్లో అనేది వర్కౌట్ అవుతుంది. వచ్చిన తర్వాత చూడండి షూర్ ఏమొచ్చింది, ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది. హలో బాలకృష్ణ అడ్రస్ మీ ఎనీ క్వశ్చన్ ఆస్కింగ్ ఆన్ నో వాట్స్ వర్డ్స్ అని అంటే ఇక్కడ చూడండి. వచ్చిన తర్వాత ఈ ఏ ఏజెంట్కి వచ్చింది, పోస్ట్ డిగ్రీస్కి వచ్చి తర్వాత మేము ఈ
ఈ ఓపెన్ ఏ చాట్ ఇది వచ్చింది కదా, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది కదా చూడండి, అవుట్పుట్ షూర్ బాలకృష్ణ, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ సబ్ బేస్కి వెళ్దాము. ఆల్రెడీ ఇప్పుడు ఏముంది ఇక్కడ చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్ డేటాబేస్కి రండి. డేటాబేస్కి వచ్చిన తర్వాత మీకు టేబుల్స్ కింద రండి. ఈ టేబుల్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏమన్నాయి చూడండి, ఇక్కడ NI10 హిస్టరీస్ ఉంది కదా, NI10 చార్ట్ హిస్టరీ ఇప్పుడు 6 వచ్చినాయి కదా, ఇంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు 2 యాడ్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా 3 కాలమ్స్ ఏమున్నాయి, నేమ్, డిస్క్రిప్షన్, డేటా టైప్, ఫార్మేట్, నల్లబుల్ అనేది ఈ కాలమ్స్ అనమాట. 3 రోస్ ఐడి, సెషన్ ఐడి, మెసేజ్ ఇలా ఉంటది. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని ఎలా ఉంది కదా, ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి వ్యూ ఇన్ టేబుల్ ఎడిటర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అంతకుముందు 4 ఉన్నాయని చెప్పాను కదా, ఆ 4లో ఆల్రెడీ మనం డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్ క్రియేట్ అయింది కదా, ఆ టేబుల్లో ఇంకా 5, 6 యాడ్ అయ్యింది అనమాట. 5, 6 రోస్ అనేవి యాడ్ అయ్యింది. ఏమి ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది చెక్ చేసి చూద్దాం. ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి హ్యూమన్ హలో మనం ఇచ్చింది అనమాట ఇన్ఫర్మేషన్. బాలకృష్ణ అడ్రస్ మీ ఎనీ క్వశ్చన్ ఆస్కింగ్ నో వన్ వర్డ్స్ అని మనం క్వశ్చన్ ఇస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇలాగా ఏ షూర్ బాలకృష్ణ హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే ఉంది. ఇది 6. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుదాం. ఇంకో క్వశ్చన్ అడిగితే దీనికి యాడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుదాం చెప్పండి. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుదాం అంటే హూ ఈస్ ఇది కాకుండా ఏం క్వశ్చన్ అడుగుదాం, హౌ మెనీ కంట్రీస్ కంట్రీస్ ఇన్ ది ఎర్త్ అని ఇచ్చాము. దాని ఆన్సర్ వస్తారో చెక్ చేద్దాం. ఇక్కడ చూపిస్తుంది, లోడ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. బాలకృష్ణ దేర్ ఆర్ 195 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే. ఇక్కడ చూడండి, ఇన్ ద ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ దిస్ ఇంక్లూడ్స్ 193 number of countries of the United Nations and 2 observer states, the Holy See, Vatican City and Palestina. Would you like to know more about any specific country? ఈ 195 కంట్రీస్ ఉన్నాయి. ఈ 195 కంట్రీస్ 193 మెంబర్ ఆఫ్ కంట్రీస్ అనమాట. యునైటెడ్ నేషన్స్ లో 2 అనేది అబ్జర్వర్ స్టేట్స్, 2 స్టేట్స్ ని అబ్జర్వర్ పెట్టారు. అదేంటిదంటే వాటికన్ సిటీ అండ్ పాలస్తీనా. అర్థమైందా, హోలీ సీస్ అంటారనమాట. వాటిలో వాటికన్ సిటీ ఒకటి, పాలస్తీనా ఒకటి, 2 అబ్జర్వర్ గా ఉన్నాయి. మొత్తం 195 కంట్రీస్ లో 193 యునైటెడ్ స్టేట్స్ మెంబర్స్ గా ఉన్నాయి. ఈ రెండింటిని అబ్జర్వర్ మోడ్ లో ఉన్నాయి. ఇంకా ఏదైనా ఒక స్టేట్ గురించి, ఒక కంట్రీ గురించి మీకు స్పెసిఫిక్ కావాలా అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అది స్టోర్ అయిందా లేదా చెక్ చేద్దాము. ఈ సబ్ బేస్ దగ్గర రండి, ఇక్కడ చూడండి A7, 8 వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం, హౌ మెనీ కంట్రీస్ ఇన్ ద ఎర్త్ అడిగినప్పుడు మన ఆన్సర్ ఎక్కడ స్టోర్ అయింది చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, బాలకృష్ణ దేర్ ఆర్ 195 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే. దిస్ ఇంక్లూడ్ 193 మెంబర్ ఆఫ్ కంట్రీస్ టు ది యునైటెడ్ నేషన్స్ అండ్ 2 అబ్జర్వర్ స్టేట్స్, ద హోలీ సీ, వాటికన్ సిటీ అండ్ పాలస్తీనా. వుడ్ యు లైక్ అని ఆన్సర్ అడుగుతున్నమాట. ఇలా స్టోర్ చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ NI10 విత్ ఓపెన్ ఏ చాట్ GPT మోడల్ అండ్ పోస్ట్ డిగ్రీస్ విత్ సబ్ బేస్ అనమాట. ఇది అనమాట ఈ రోజు సెషన్ లో. రిమైన్ సెషన్ లో క్లాస్ లో మీకు మొత్తం క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సింపుల్ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంతటితో ఈ సెషన్ ని స్టాప్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను